మొన్న ఈ మధ్యన చంద్రబాబు గారు పారిశ్రామిక ఎక్స్‌పోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఏదైతే రోబో ఆయనకి స్వాగతం పలకడం, నమస్కరించడం, మాట్లాడటం, బాబు గారు కూడా రెస్పాండ్ అయ్యి చక్కగా స్పందించడం ఇదంతా చూసాం. ఇక అది డిస్నీలో ఏర్పాటు కాబోతుంది. ఓ రకంగా అక్కడ సహాయకులు మహిళలో, మగవాళ్ళలో ఉండేటటువంటి పనిని ఇకపైన డిస్నీలో రోబోలు చేయబోతున్నాయి. అంటే క్రమంగా మానవ వనరులని పక్కన పెట్టి మిషనరీ వైపుకి తీసుకెళ్తున్నారు. తాజాగా ఏదైతే ట్విట్టర్ని కొనుక్కుని ఎక్స్‌గా పేరు మార్చినటువంటి టెస్లా అధినేత ఎలన్ మాస్క్, అలాగే ట్విట్టర్ అధినేత ఎలన్ మాస్క్, అట్లాగే ఈ వీళ్ళు కలిసి ఒక ఒప్పందం చేసుకున్నారు. డిస్నీతో ఒక ఒప్పందం చేసుకున్నారు. టెస్లా కార్లు డిస్నీలో వాడతారట. అంటే మనుషులు లేకుండా నడిచేటటువంటి కార్లు, అట్లాగే అక్కడ ఈ రోబోస్ ద్వారా సర్వీసెస్ అన్నటువంటి దానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇవి వచ్చే ఏడాది నుంచి రన్నింగ్లోకి వచ్చేటట్టు ఈ లోపుగా ట్రయల్స్ వేస్తున్నారట. రోబోసే రిసీవ్ చేసుకోవడం, షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చినటువంటి టూరిస్టుల్ని ఆ పైన వాళ్ళకి ఏం కావాలో కనుక్కోవడం, అక్కడ ఏమున్నాయో చెప్పడం, ఆ పైన వాళ్ళకి చూపించడం, ఇదంతా కూడా త్రూ రోబోస్ చేసే ప్రక్రియ వైపు అడుగులు వేస్తున్నారు.